Praise the Lord. Tandri Vandanam. Tandri Stotram. Tandri Aradhana. Tandri Mahima. Praise the Lord. Yesaya Vandanam. Yesu Raja Stotram. Yesu Raja Aradhana. Yesu Raja Mahima. Praise the Lord. Praise the Lord. Atmadeva Vandanam. Atmadeva Stotram. Atmadeva Aradhana. Atmadeva Mahima. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తపస్కాల ఎన్నో రోజులు ఉన్నాం? 8వ రోజు. ప్రైజ్ ద లార్డ్. 8 రోజులు గడిచినాయి. ఇది 8వ రోజు. మరి ఈ 8 రోజుల్లో ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి దేవుని యొక్క సందేశం మరి ముఖ్యంగా మనందరికీ ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దేవుని సన్నిధానానికి వచ్చేది మనము ఎందుకు? దేవుణ్ణి అడగటానికి, దేవుని నుండి మేలులు పొందటానికి, దేవుని నుండి మనము దీవెనలు పొందటానికి, దేవుని నుండి మనం ఏది అడిగినా దేవుడు తప్పనిసరిగా అది నాకు సమకూరుస్తాడు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో వస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ప్రభు మనందరికీ బోధించేటువంటి సత్యము అదే. ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు? ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో, అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఈ 3 విషయాల గురించి కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యానుగుణంగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, ప్రియులారా, దేవుడు మనందరినీ కోరేది అడగండి. అంటే దేవుణ్ణి అడగటం అంటే ఏమిటి? దేవుణ్ణి అడగటం అంటే దేవుణ్ణి ప్రార్థించటం. దేవుణ్ణి ప్రార్థించడం అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేను దిక్కులేని వాడిగా ఉన్నాను, నాకు సహాయం చేసేటువంటి వారు ఎవరు లేరు, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని దేవుని సన్నిధానానికి వచ్చి, ఓ దేవా, నీ శక్తిని నాకు ప్రసాదించు, నీ శక్తి ఉంటే ఈ నిస్సహాయ స్థితి నుండి నేను బలపడతాను అని మనము దేవుణ్ణి మన ప్రార్థనలో అడగటం. దేవుణ్ణి ప్రార్థించడం అంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క సత్యాన్ని మనము గ్రహించాలి. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించినప్పుడు తప్పనిసరిగా మనము దేవునికి ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని అడగమంటున్నారో మనం తెలుసుకోగలం. మొట్టమొదటిది, మన ప్రార్థనలో ప్రభుని అడగాలి, అనునిత్యం అడగాలి. మన బిడ్డల కోసం ప్రార్థించాలి, మన యొక్క వ్యక్తిగత విషయాల గురించి ప్రార్థించాలి, మనం చేసే ప్రతి ఒక్క పనిలో జయప్రదం జరగాలి, అన్ని దేవుని యొక్క ఆశీస్సుల ప్రకారం అది నెరవేర్చబడాలి అని అనునిత్యము దేవుణ్ణి మనం ప్రార్థించాలి. సదా ప్రార్థించమని పౌలు గారు తెస్సలోని ప్రజలకు రాసినటువంటి 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. సదా ప్రార్థించండి, అన్ని వేళలా ప్రార్థించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభువుని మనము అడగాలి. అది ముఖ్యమైనటువంటి విషయంగా, ప్రియమైనటువంటి సహోదరులారా, అడగటం అనేది ప్రభు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, వెదకండి. ఇది అడగడం కన్నా ముఖ్యమైనటువంటిది. వెదకటం అనేది అడగటం, దేవుని ప్రార్థించడం కన్నా ముఖ్యమైనటువంటి విషయంగా మనం గ్రహించాలి. దేనిని వెతకాలి? మనం
మనం పోగొట్టుకున్న వస్తువుల గురించి వెతకాలా? దేని గురించి వెతకాలంటే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క చిత్తాన్ని మనం వెతకాలి. మన ప్రార్థనలో మనం చేసేటువంటి మొట్టమొదటి తప్పు ఏమిటంటే, నేను ప్రార్థిస్తే అది తప్పనిసరిగా అది దేవుడు నాకు ప్రసాదించాలి. అంటే నా చిత్తం జరగాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం మొట్టమొదటిగా మనం గ్రహించవలసినటువంటిది వెతకటం అంటే, ప్రభువా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అది నా ప్రార్థనే, నా నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఎటువంటి వారు నాకు ఆదరణ అభిమానాలు లేవు, నా జీవితంలో కృంగిపోతూ ఉన్నాను, అప్పుల బాధలు, వ్యక్తిగతమైనటువంటి జీవితాలు, వివాహపరమైనటువంటి సతమతలు, అనేకమైనటువంటి జీవితంలో నేను నలుగుపోతూ ఉన్నాను నా దేవా. కానీ నేను అడిగేది, నేను వెదికేది నీ చిత్త ప్రకారము నా జీవితంలో నేను అడిగినది తప్పనిసరిగా జరగాలయ్యా అని మనము కోరుకోవాలి. ఆయన కృపను కోరుకోవాలి, ఆయన యొక్క ప్రేమను వెతకాలి, ఆయన యొక్క దయను వెతకాలి, ఆయన యొక్క చిత్తం మన జీవితంలో జరగాలని మనం అనునిత్యము వెతకాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని చిత్త ప్రకారం మన జీవితం వ్యక్తం చేసుకోవాలి. దేవుని యొక్క జీవించడానికి దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరగాలని తప్పించాలి, అనునిత్యము ప్రార్థించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానని మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆలోచించుకొని దేవుని సన్నిధ్యాన్ని మనము వెతకాలి. మనము దేవుని కోసం అనునిత్యము వెతకాలని మనం తెలుసుకోవాలి. అందుకని కీర్తనకారుడు 27వ కీర్తన 8వ వచనములో 27వ కీర్తన 8వ వచనములో కీర్తనకారుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మనము నిత్యము కూడా దేవుని సన్నిధి వెతకాలి. నేను నిన్ను సన్నిధిని వెతుకుచున్నాను, అది నా హృదయము నీకు ప్రత్యుత్తరం ఇస్తున్నది. మరి దేవుని యొక్క సన్నిధానాన్ని మనం వెతుకుచున్నామా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి వచ్చినప్పుడు నా కోరికలను వెతుకుచున్నానా? నా ఆశయాల కోసం నేను వెతుకుచున్నానా? నేను చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అది దేవుని తప్పనిసరిగా ఆలకించాలి, ఇప్పటికిప్పుడే నాకు దేవుడు ప్రసాదించాలి అనే దాని గురించి నేను వెతుకుతూ ఉన్నానా? లేకపోతే దేవా నీ సన్నిధానాన్ని నేను వెతుకుతూ ఉన్నాను, నువ్వు ఉంటే నాకు చాలు, నీ కృప చాలు, నీ ప్రేమ చాలు, నీ చూపు చాలు, నీ యొక్క ఆలోచన చాలు అని నేను వెతుకుతూ ఉన్నానా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కీర్తనకారుడు 105వ కీర్తన 4వ వచనములో కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువుని వెదకుడు, ఆయన బలమును వెతుకుటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ఆయనను వెతకటం అంటే ఆయన శక్తిని వెతకటం, ఆయన బలాన్ని మనము వెతకటం. మరి ఆ విధంగా మనం వెతకాలి. కీర్తనకారుడు 34వ కీర్తన 10వ వచనములో 34వ కీర్తన 10వ వచనం, ప్రభువుని ఆశ్రయించువారు అన్ని మేలులు సిద్ధించు. ప్రభువుని మనం వెతికితే, ప్రభువునే మనం ఆశ్రయిస్తే, ప్రభు కోసమే మనం ఆలోచిస్తే మనకు అన్నీ సమకూర్చబడతాయి. అది మర్చిపోతాం. మనం వచ్చేది దేవుని సన్నిధికి వచ్చేది గొంతమ్మ కోరికలు, చిన్న చిన్న కోరికలు. దేవుడు దానికన్నా ఎక్కువగా ఇస్తాడని మనం గ్రహించాలి. దేవుడే మన చెంత ఉంటే, దేవుడే మనతో ఉంటే మనం ఏదైనా మనకు దేవుడు ఇస్తాడనేది మనం గ్రహించాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనములో, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనములో, నన్ను ప్రేమించు వానిని నేను ప్రేమిస్తున్నాను,
నన్ను వెదుకువానికి నేను దొరుకుదును. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరైతే ప్రభుని వెతుకుతారో, ఆయన ప్రేమను వెతుకుతారో, ఆయన కృపను వెతుకుతారో, ఆయన యొక్క దయను, ఆయన యొక్క సన్నిధిని మనము వెతుకుతామో, ఆయన మనకన్నీ సమకూరుస్తాడని దేవుని వాక్కు చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు, తట్టండి తెరవబడు. అంటే ప్రార్థనలో మనం ఈ తట్టడం అంటే మనము పదే పదే ప్రభుని అడగాలి, పదే పదే మనం వెతకాలి. ఒకసారి మన గృహాలను ఒకసారి పరీక్షించినట్లయితే, మన ముఖద్వారం రాకపోతే ఏం చేస్తాం? ఇంటిలో ఉన్నటువంటి ముఖద్వారం, మెయిన్ డోర్, అది రాకపోతే మనం ఏం చేస్తాం? ప్రయత్నిస్తాం, అది వచ్చే వరకు ప్రయత్నం. ప్రార్థనలో కూడా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము అనునిత్యము ప్రభుని అడగాలి. పదే 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 ఆయన కరుణ మనపై కురిపించే వరకు, ఆకాశము నుండి అగ్ని రూపం వలె తన యొక్క పవిత్రాత్మ దేవుని యొక్క శక్తిని మనకు ప్రసరించేసే వరకు పదే పదే మనము ప్రభుని అడగాలి. అడగటం అంటే అది. పునీత పౌలుడు తెస్సలోని ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో మనము సదా ప్రార్థించాలి, సదా ప్రార్థించాలి, అన్ని వేళలా ప్రార్థించాలి. పునీత పౌలుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనములో మనం దేనిని గురించి విచారించగలదు, దేని గురించి మనం చింతించకూడదు, సర్వదా ప్రార్థన కలిగి జీవించండి అని పునీత పౌలుడు ఫిలిప్పీలకు రాసిన లేఖలో చెప్తూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, దేవుణ్ణి అడగటానికి వచ్చినప్పుడు మనం అనేక విషయాల గురించి చింతిస్తాం, ఆలోచిస్తాం. మన కర్తవ్యం, మనం చేయవలసినటువంటి బాధ్యత ప్రార్థన చేయటమే, అడగటమే, తట్టటమే. ప్రసరించేటువంటిది ఆయన యొక్క కృప. పునీత పౌలుడు కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో మనం పట్టు వెడకుండా ప్రార్థించాలని పౌలు గారు చెప్తారు. పట్టు వెడకూడదు. మనం దేవుణ్ణి పదే పదే ఆయన్ను ప్రార్థనలో అడగాలి, పట్టు వెడకూడదు, నిరాశ చెందకూడదు. దేవుడు తప్పనిసరిగా మనకిస్తారనేటువంటిది మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నేనును ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు. మనము ప్రార్థనలో ఆయన యందు ఉన్నట్లయితే, ఆయన మన యందు ఉన్నట్లయితే, ఆయన దీవెనలు మనలో ఉన్నట్లయితే మనము ఫలిస్తాం. ఏదడిగినా మనకి ప్రభు సమకూరుస్తాడు. అదేవిధంగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మీరు విశ్వాసంతో ప్రార్థించి, నమ్మకంతో ప్రార్థించండి. ప్రభు మనకిచ్చాడని నమ్మకంతో ప్రార్థించాలి, అది మనకి వస్తుందని ప్రభువే మనకు సెలవిచ్చాడు. మనము అడిగిన అన్ని ప్రభు ఇమ్మీడియట్లీగా ఇవ్వకపోవచ్చు. ప్రార్థనలో మనం అడిగాం, వెతికాం, తడుతూ ఉన్నాం, కానీ ఏం జరగటం లేదు. ఇప్పటికిప్పుడు ఏం జరగకపోవచ్చు. 2 ముఖ్యమైనటువంటి విషయాల వల్ల అది జరగకపోవచ్చు. మనం ప్రార్థించినప్పుడు అది మనకి దేవుడు మనకి ఇవ్వకపోవచ్చు. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఏ దురుద్దేశంతో అడుగుతున్నామో మనకే తెలుసు. ప్రార్థనలో వచ్చినప్పుడు కొన్ని దురుద్దేశాలు ఉంటాయి. ప్రభువా, నా ఇరుగు పొరుగు వారు, నా యొక్క బంధుమిత్రులు వారు నాకన్నా బాగా ఆర్థికంగా బలపడుతూ ఉన్నారు, వారి పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నా బిడ్డలు దీవించు, నన్ను ఆర్థికంగా బలపరచు. మరి అటువంటి దురుద్దేశంతో మనం ప్రార్థనలతో మనసులో ఉంటే
దేవుడు మనం చేసినటువంటి ప్రార్థన ఆలకిస్తాడండి? మనం ఇతరుల్ని దూషిస్తాం. మనం చెప్పేదన్నీ శ్రీరంగ నీతులు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పవిత్రులు. మరి దేవుడు ఏ విధంగా మన ప్రార్థన ఆలకిస్తాడో ఒకసారి, నేను పవిత్రమైనటువంటి మనసుతో నేను ప్రభుని ప్రార్థిస్తే తప్పనిసరిగా ప్రభు మనకి వాటిని దయచేస్తాడు. ప్రభు ఇప్పుడు ఇవ్వకపోతే నా దురుద్దేశంలో ఉన్నానేమో, నేను పాపిగా ఉన్నానేమో అని మనం గ్రహించాలి. రెండవది, అందుకనే యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనంలో, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు గారు చెప్తున్నారు, మీ దురుద్దేశము అగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపక ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన దురుద్దేశాలతో ఉండటం వల్ల మనం ఏం ప్రార్థన చేసినా ఏం చేసినా దేవుని యొక్క దీవెనలు మనం పొందలేము. రెండవది, దేవునికి మనం ప్రార్థించినప్పుడు ఎందుకు రావటం లేదంటే, మనము అడిగే ప్రతిదీ మనకి మేలు చేయకపోవచ్చు. మనం అడిగే ప్రతిదీ అది ముఖ్యమైనది కాకపోవచ్చు దేవుని దృష్టిలో. మీరే ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులుగా మీరు మీ కుమారుడికి సెల్ ఫోన్ కావాలి. వాడు ఎల్కేజీ, యూకేజీ, 5వ క్లాస్ ఉన్న వాడు, నాన్న నేను బాగా చదువుతున్నాను, నాకు సెల్ ఫోన్ కావాలి అని అడిగితే మీరు ఇస్తారండి? ఇస్తారా? ఇచ్చేస్తావు నువ్వు? ఇస్తారా? ఏమ్మా, 5వ క్లాస్ చదివినోడికి ఇచ్చేస్తావా నువ్వు సెల్ ఫోను? అది తల్లిదండ్రులుగా ఆ వస్తువు అది ఆ సమయంలో అది శ్రేయస్కరమైనది కాదు, మంచి జీవితంలో మంచి చేయదు. మరి అదే కాలేజీలో కానీ ఇంకా పెద్ద అయినప్పుడు అడిగితే తండ్రి తప్పనిసరిగా ఇస్తారు. ఎందుకంటే అప్పుడు అది ముఖ్యం కాబట్టి. మన ప్రార్థనలో కూడా అంతే. మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఇమ్మీడియట్గా ఇవ్వడు. అది మంచిదా కాదని సృష్టించినటువంటి దేవునికి తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనము అడుగుదాం. ఏమని అడుగుదాం? ఏమని వెతుకుదాం? ఏమని తట్టుదాం? ఈ యొక్క విషయాలను మనం శ్రద్ధ ఆలకించి అనునిత్యము దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని చిత్తం మన జీవితంలో జరగాలని, దేవుని యొక్క కృపను మనము వెతుకుతూ దేవుని